వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్రతిపక్ష హోదా కోసం పాటలు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందాన గత పాలకులు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 21 సీట్లతోటే అసెంబ్లీలో కొనసాగిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు కొనసాగారు. అందులో 4గురిని నా పార్టీలోకి తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అసెంబ్లీలో పలుమార్లు మాజీ సీఎం జగన్ చంద్రబాబును గేలి చేశారు. నిన్నటి ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. నిబంధనల ప్రకారం 11 సీట్లున్న పార్టీకి ప్రతిపక్ష హోదా అన్నది రాదు. అది స్పీకర్ విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్ష హోదా కోసం కోర్టును కూడా ఆశ్రయించారు జగన్. తాజాగా మాజీ స్పీకర్ మాట్లాడుతూ ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షాన్ని గుర్తించి హోదా ఇవ్వాలని అన్నారు. ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, ప్రతిపక్షం ఉందా లేదా అనేదే కీలకమని చెప్పారు. తప్పనిసరిగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కోర్టు ఈ విషయంలో తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. అది స్పీకరే ముందు దాన్ని రికగ్నైజ్ చేసి ఇవ్వాలి. స్పీకరే ముందు రికగ్నైజ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు. మనమేం చేస్తాం? న్యాయస్థానం చెప్తుంది. రాజ్యాంగంలో 2 పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎంతమంది ఉన్నారన్నటువంటి, ప్రతిపక్షం ఉందా లేదన్నటువంటిది ప్రశ్న. వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, ఆటోమేటిక్గా ఇవ్వాలి. అది కాదు అనుకుంటే కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ఏం చేస్తుంది అన్నట్టు కూడా దట్ చెప్తుంది కోర్టు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎక్కడ చూసినా హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసం, నాయకులపై తిరుగుబాటు, అలాగే పార్టీ కార్యాలయాల ధ్వంసం. ఇవాళ హత్య జరిగింది సుబ్బారాయుడు గారు, మొన్న జరిగిన రషీద్. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, పుంకాలుగా వందలాది హత్యలు. మొత్తంగా ఆటవిక అరాచక పాలన కనిపిస్తుంది. నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, మన గుంటూరులో రషీద్, అలాగే ఎంపీ మీద, ఎక్స్ఎంపీ మీద దాడులు. ఎంపీలనే కొడుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది? మీరెన్నికై వస్తే మమ్మల్ని కొట్టడం, మేమెన్నికై వస్తే మిమ్మల్ని కొట్టడం. ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం రాజ్యాంగం? ఇది సరైనటువంటి పద్ధతి కాదని నేను హితవు పలుకుతున్నాను. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.